ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీ అధినేతలు దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు హస్తనాకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. అలాగే ఎన్నికల పొత్తుల అంశంపై చర్చించేందుక లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. అంటే సౌజన్య మధ్యాహ్నం 2:30 గంటల నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరుతున్నారు. 4:30 గంటలకు ఢిల్లీలోకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడే రాత్రి బస చేస్తారు. ఇవాళ లేదా రేపు అమిత్ షాతో పాటు జేపీ నడ్డాను ఇద్దరిని కలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు పర్యటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడితో చంద్రబాబు మంతనాలు జరిపారు. సీట్ల సర్దుబాటు మీద ఇప్పటికే చర్చించడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు వెళ్లడంతో ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూడా కలుపుకోవాలని టీడీపీ జనసేన భావిస్తోంది. ఎందుకంటే 2014లో టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీల కలయికతో 2014 ఎన్నికల్లో గెలుపు సాధించడం జరిగింది. ఇదే క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా 3 పార్టీలు గెలిస్తే గెలుపు ఖాయంగా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపీని కలిసి వెళ్లాలని చెప్పి ఆశించడంతో ఇదే క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అయితే ముందు నుంచి కూడా బీజేపీ వెర్షన్ పొత్తు అంశంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వట్లేదు. కేంద్ర నాయకత్వం ఒకలా ఉంటుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మరొకలాగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే పొత్తులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎన్నికలు సమీపించినటువంటి తరుణంలో బీజేపీ ఆలస్యం చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మాత్రం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో ఇటీవల రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్లమెంటు కార్యాలయాలను ఓపెన్ చేయడం, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పురంధేశ్వరితో పాటు సోమవీర్రాజు లాంటి నాయకులు ప్రకటించినటువంటి సందర్భంలో పొత్తుకి బేట్లు వారుతున్నాయన్న సంకేతాలు కనిపించాయి. కానీ చంద్రబాబు తన యుక్తులతో ఢిల్లీ వెళ్లడం, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీకి పార్లమెంట్ అధిక స్థానాలతో పాటుగానే అసెంబ్లీ స్థానాలు కూడా పొత్తులోకి ఓకే అయితే కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు బీజేపీ నాయకత్వానికి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీ తర్వాత బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరిని కూడా భేటీ అయిన తర్వాత పొత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా కేంద్ర నాయకత్వాన్ని అంటే మరొకసారి పాగా వేయాలని చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులో భాగంగానే బీజేపీకి కొంత క్లిష్టకరమైనటువంటి ప్రాంతాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సందర్భంలో పొత్తులకు ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే గతంలోనే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తులోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుముఖతంగానే పొత్తులోకి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సీట్ల సర్దుబాటు మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వాళ్ళ చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అయిన తర్వాత ఏ స్థానాల్లో టికెట్లు కేటాయిస్తారు, ఎన్ని స్థానాలు ఉంటాయనేది కేంద్ర పెద్దలకు చెప్పడం, ఆ తర్వాత వాటికి అంగీకరిస్తే బీజేపీ పొత్తుకైతే అంగీకరించే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు రేపు సాయంత్రం టూర్ పూర్తవుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.